హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక ఫేస్బుక్ పేజ్ 2024 రూల్స్ ప్రకారం ఒక పేజ్ ఎలా క్రియేట్ చేసో క్లియర్ కట్ గా చెప్తాను. ఎందుకంటే మనం పేజ్ కరెక్ట్ క్రియేట్ చేసుకుని బిల్డ్ చేసుకుంటేనే మనం అనుకున్న పేజ్ రీచ్ వస్తుంది అనమాట. సో స్క్రీన్ రికార్డింగ్ ఇచ్చి చెప్తా, స్కిప్ కొట్టకుండా చూడండి. మీకు ఏం డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. దాంతోపాటు కాల్ మీ ఫర్ యాప్ లో మీరు కాల్ చేసి నాకు ఏం డౌట్ ఉంటే, మీ ఛానల్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా, ఏం ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేసి చెప్పండి. కాల్ మీ ఫర్ యాప్ నుంచి. సో కింద దానికి లింక్ పెడతా. సో మీరు కాల్ చేసి మీ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ ఫేస్బుక్ పేజ్ క్రియేషన్ జర్నీ ఫ్రెండ్స్. చూసుకోండి, స్టార్ట్ అయిపోయింది. మీరు మీ ఫేస్బుక్ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది మన పేజ్ ప్రొఫైల్ అనమాట. సో ప్లీజ్ ఫాలో చేయండి. 8600 ఫాలోవర్స్ ఉన్నారు, ప్లీజ్ ఫాలో చేయండి. సో ఐమ్ గోయింగ్ బ్యాక్. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ ఉందా, సెట్టింగ్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. నాకు ఎలా అయితే చూపిస్తుందో మీకు కూడా మీ యాప్ అప్డేట్ చేసుకుంటే మీకు కూడా సేమ్ అలాగే చూపిస్తుంది. కాబట్టి టెన్షన్ పడకండి. సో సెట్టింగ్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉందా పేజెస్ అని, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఎన్నో పేజెస్ క్రియేట్ చేసినా, ఇవన్నీ క్రియేట్ చేసిన. బట్ దీని మీద వర్క్ చేస్తున్నా. ఇది నా మెయిన్ వచ్చేసి ప్రొఫైల్, దాంతోపాటు లింక్ అయింది ఈ పేజ్. ఇవి రెండు క్రియేట్ చేసిన, బట్ దీన్ని వర్క్ చేస్తున్నా. దీన్ని వర్క్ ఏం చేయట్లేదు, దీన్ని వర్క్ చేస్తున్నా అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు పేజ్ క్రియేట్ చేసుకోవడానికి ప్లస్ ఉందా పైన క్రియేట్ అని, దాని మీద క్లిక్ చేయండి. సో కింద వచ్చేసి ఇక్కడ కనిపిస్తుందా గెట్ స్టార్టెడ్, క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఒక్క నిమిషం బ్యాక్ వెళ్తున్నా, ఒక్క నిమిషం. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ ఇక్కడ ఉందా గెట్ స్టార్ట్ అని, దీన్ని క్లిక్ చేయండి. స్కిప్ కొట్టకుండా దయచేసి చూడండి ప్లీజ్. ఓకేనా? అర్థమైపోతుంది, ఈజీగా ఉంటుంది ప్రాసెస్. బట్ మీరు స్కిప్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ చూసుకొని మీరు మీ పేజ్ పేరు పెట్టుకోండి. నేను చెప్పాను కదా, ఏదైనా ఒకటే కేటగిరీ సెలెక్ట్ చేసుకోమని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కామెడీయా, ప్రాంక్సా, వ్లాగ్సా, ఎక్స్పెరిమెంట్ ఏదో మీరు డిసైడ్ కండి. ఎలాంటి ఫొటోస్ కానీ ఎలాంటి వీడియోస్ పెట్టాలనుకుంటో దానికి రిలేటెడ్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కామెడీ అనుకుంటున్నా, ఓకేనా? లేకుంటే ఫుడ్ అనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా? సో ఇక్కడ ఏం పెడతా అంటే మహేష్ ఫుడ్ జర్నీ అంటే మనం పెట్టాలనుకున్న కేటగిరీకి రిలేటెడ్గా మన పేజ్ పేరు ఉండాలా. ఓకేనా? ఇక్కడ చూసుకోండి, మహేష్ ఫుడ్ జర్నీ అని పెట్టినా. ఓకేనా? సో మీరు మీ కేటగిరీ తగ్గట్టు మీరు పేరు పెట్టుకోండి. ఓకేనా? సో కింద నెక్స్ట్ ఉందా, నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ చూసుకోండి, వాట్ కేటగిరీ బెస్ట్ డిస్క్రైబ్ యువర్ మహేష్ ఫుడ్ జర్నీ అంటున్నారు. అంటే దేనికి సంబంధించింది అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. సో ఈ బాక్స్లో మీరు ఏదైతే కేటగిరీ ఎంచుకోరో దానికి తగ్గట్టు మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ పెట్టినాక నేను, సో ఫుడ్ గురించి టైప్ చేస్తా, చూడండి ఏమొస్తుందో. ఫుడ్ అని పెట్టినా, చూసుకోండి. ఫుడ్ అండ్ డ్రింక్, ఫుడ్ డెలివరీ, ఫుడ్ సర్వీసు, ఇట్లా చాలా ఆప్షన్స్ వచ్చినాయి. సో ఏదో ఒకటో రెండో మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు అట్లా మీకు రిలేటెడ్గా మీరు కామెడీ ఎంచుకున్నారు అనుకోండి, ఇక్కడ కామెడీ అని పెట్టుకోవచ్చు, వస్తుంది. కామెడీ రిలేటెడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసుకోండి, కామెడీ క్లబ్, ఓకేనా? వచ్చేసింది. ఓకేనా? సో లేకుంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి చూసుకోండి, ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ వచ్చింది. సో అట్లా మీరు ఏదైతే వీడియోస్ అవి చేయాలనుకుంటారో పేజ్ దానికి రిలేటెడ్గా మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫుడ్ పెట్టుకుంటున్నా. సో మీ ముందు ఫుడ్ చూపించిన కాబట్టి ఫుడ్ అండ్ డ్రింక్ అని చూసినా దాని మీద పెట్టినా. సో ఇంకో ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ నేను ఒకటే పెట్టిన ఎగ్జాంపుల్కి, మీరు 2-3 పెట్టుకోవచ్చు. సో కింద క్రియేట్ ఉందా, క్రియేట్ మీద క్లిక్ చేయండి. ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంటే, క్లియర్ కట్గా స్కిప్ కొట్టకుండా చూడండి. పేజ్ మంచిగా క్రియేట్ చేసుకుంటే మంచిగా మీకు బిల్డ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. సో మనకు పైన అవసరం లేదు, సో మనకి కింద అవసరం అనమాట. సో కింద బాక్స్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీరు పేజ్ని ఎంత మంచిగా డెవలప్ చేస్తారో అంత మంచిగా ఈ లైన్ ఏదైతే ఉందో ఈ ఎల్లో కలర్లో లైట్గా ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ దాకా వస్తే ఎక్సలెంట్ అని పడుతుంది. అంటే మీరు మీ పేజీ కరెక్ట్గా క్రియేట్ చేస్తారు, ఎక్సలెంట్ ఉంది మీ పేజ్ అని చెప్పి అర్థం. ఇప్పుడు ఏం చూపిస్తుంది, ఫేర్ అంటే తక్కువ, అంటే నార్మల్గా క్రియేట్ చేసి మీరు డెవలప్ చేయండి అని అంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇది ఫేస్బుక్ ప్రొఫైల్, ఇది మీ లోగో. ఇక్కడ మీరు ఫొటోస్ పెట్టుకోవచ్చు. రెండింటి దగ్గర మీకు కెమెరా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ కెమెరా ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీకి రీడైరెక్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి మీకు ఫేస్బుక్ ప్రొఫైల్ ఒకటి, ఇక్కడ ఫేస్బుక్ ప్రొఫైల్ వస్తుంది ఈ భాగంలో, ఇక్కడ వచ్చి ఫేస్బుక్ లోగో వస్తుంది. సో ఇక్కడ మీరు ఎట్లాంటి ఫొటోస్ పెట్టాలనుకుంటారో మీరు డిసైడ్ చేసుకోరు. ఓకేనా? సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకోండి, ఇన్వైట్ ఫ్రెండ్స్ అని పడింది. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీరు పేజ్ క్రియేట్ చేస్తున్నారు. అంటే మీరు ఫేస్బుక్ యాప్ ఉంది కదా, యాప్ ఏమైతే అంటే అది ప్రొఫైల్ అవుతుంది అనమాట. సో ఆ ప్రొఫైల్ని యూజ్ చేసుకొని ఫేస్బుక్ యాప్ ద్వారా మీరు పేజ్ క్రియేట్ చేసుకోరు. కాబట్టి ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్ మీద క్లిక్ చేస్తే
ఇది డైరెక్ట్గా మీ ఫేస్బుక్ ప్రొఫైల్కి స్విచ్ అవుతుంది, అంటే అక్కడికి లాగిన్ అవుతుంది. అందులో మీకు ప్రొఫైల్లో ఎంతమంది అయితే ఫాలోవర్స్ ఉన్నారో అంతమంది, అంటే 1000 కంటే ఎంతమంది ఉన్నా కానీ డైలీ మనకు ఒక 1000 మెంబర్స్కి ఇన్వైట్ చేసుకోమని అడుగుతుంటుంది. సో అక్కడ మనకు స్విచ్ టు ప్రొఫైల్ అని కొడితే మనకు అక్కడ స్విచ్ అయిపోతుంది. డైలీ మనం ఒక 1000 మెంబర్స్ వరకు వాళ్ళకి ఇన్విటేషన్, మన ఫేస్బుక్ పేజ్ ద్వారా ఇన్విటేషన్ పోతుంది. సో ఇట్లా పేజ్ కొత్త క్రియేట్ చేశారు, ఇన్వైట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకు నోటిఫికేషన్ వెళ్తుంది అనమాట. సో అది మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అర్థమైపోతుంది సింపుల్గా. సో కింద నెక్స్ట్ ఉందా, నెక్స్ట్ మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకోండి మోర్ సజెషన్స్ ఉంది, ఓకేనా. యాడ్ యువర్ ఫేవరెట్ టు మహేష్ ఫుడ్ అని చెప్పేసి మోర్ సజెషన్స్. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు అర్థమైతే సింపుల్ స్టెప్స్ ఉంటాయి, ప్రాబ్లం ఏం కాదు. సో మళ్ళీ నెక్స్ట్ మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ కావాలంటే మీకు అర్థం కాదు కింద చదువుకోండి, ఫాలో సో అండ్ సో అని చెప్పేసి ఇక్కడ చాలామంది సజెషన్లు మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఓకేనా. మీరు వాళ్ళని ఫాలో చేస్తారా చేయరా మీ ఇష్టం, ఓకే. కింద నెక్స్ట్ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోండి 2 ఆప్షన్స్ వచ్చినాయి. స్టే ఇన్ఫార్మ్డ్ అబౌట్ యువర్ పేజ్, అంటే మీరు పేజ్ దేని గురించి క్రియేట్ చేస్తున్నారు అంటే పేజ్ నోటిఫికేషన్ ఆన్ యువర్ ప్రొఫైలా, లేకుంటే మార్కెటింగ్ అండ్ ప్రమోషనల్ ఈమెయిల్స్ అంటే మీరు ఏదన్నా మీ ఫ్యాక్టరీలో మీ దగ్గర ఏదైనా తయారయ్యే ప్రోడక్ట్ గురించి ఫేస్బుక్లో వీడియోస్ చేసి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అవి సేల్ చేసుకోవాలనుకుంటారా, లేకుంటే మీ పేజ్ గురించి అని అడుగుతుంది. సో మీరు ఏదైనా ఆన్లైన్లో బిజినెస్ సంబంధించి అనుకుంటే ఇది క్లిక్ చేసుకోవచ్చు, బట్ మనకు పేజ్ ముఖ్యం కాబట్టి ఇదే క్లిక్ చేసి ఉండాలా. సో కింద డన్ ఉందా, డన్ మీద క్లిక్ చేయండి. స్విచ్చింగ్ టు మహేష్ ఫుడ్ జర్నీ అని పడ్డది, అంటే మహేష్ అనే పేజ్కి రీడైరెక్ట్ అవుతుందని అర్థం. ఇక్కడ చూసుకోండి ఎటువైంది, ఇక్కడ లోగో ఉందా, ఏమని పేరు పెట్టిన నేను. సో కింద చూసుకోండి స్టార్ట్ వెల్కమ్ టు యువర్ న్యూ పేజ్, అంటే ఒక పేజ్ క్రియేట్ అయిపోయింది, వెల్కమ్ చెప్తుంది మనకు. సో ఇక్కడ ఉందా స్టార్ట్ టూర్ అని, దీన్ని మీరు క్లిక్ చేయాలా. క్లిక్ చేసేసిన ఇక్కడ చూసుకోండి మళ్ళీ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో కింద డన్ ఉందా, డన్ మీద క్లిక్ చేయండి. రైట్, ఆల్మోస్ట్ ఒక పేజీ రెడీ అయిపోయింది. ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఏమంటుందంటే ఇంట్రడ్యూసింగ్ ఫీడ్ స్పెసిఫికల్లీ ఫర్ మహేష్ జర్నీ, ఇంటరాక్ట్ యువర్ యాజ్ యువర్ పేజ్ విత్ ఇన్ ఏ డెడికేటెడ్ స్పేస్ దట్ సపరేట్ ఫ్రమ్ యువర్ ప్రొఫైల్, ఓకేనా. ఇట్లా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. గో టు న్యూస్ ఫీడ్ అంటుంది, అంటే న్యూస్కు సంబంధించి మీరు ఏమైనా రిలేటెడ్ ఉన్నారా అని అంటుంది. సో మనకు అవసరం లేదు కాబట్టి స్కిప్ చేసేయండి, ఇక్కడ స్కిప్ అని కొట్టండి. లేకపోతే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది, ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. ప్రతిదీ క్లియర్గా చెప్తున్నా, మీకు అర్థం కావద్దు. ఎందుకంటే మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు ఇట్లా కనబడితే అన్న నాకు మధ్యలో అది కనబడ్డది, నువ్వు దాని గురించి ఏం చెప్పాలని ఫీల్ అవుతారు. కాబట్టి నేను ప్రతిదీ చెప్పినా, అంటే ఏది ఇంపార్టెంట్ ఏది స్కిప్ చేసుకోవచ్చో చెప్తున్నా, క్లియర్ కట్గా చూడండి, ఓకేనా. సో ఇక్కడ పైన లోగో ఉందా ఏమని, దీని మీద క్లిక్ చేయండి. ఇది మన పేజ్ అన్నమాట, ఓకేనా. ఇక్కడ పేజ్ హెల్త్ ఎట్లుంది ఇందాక చెప్పానుగా, ఫేర్ అంటే నార్మల్గా ఉంది పేజ్ హెల్త్ అని. ఈ లైన్ ఇక్కడ దాకా వస్తే ఎక్సలెంట్ ఉంటుంది, ఇక్కడ దాకా వస్తే గుడ్ అని ఉంటుంది అనమాట, ఓకేనా. గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు మీకు చేసి చూపిస్తా. ఇక్కడ చూసుకోండి ఇప్పుడు నా పేజ్ క్రియేట్ అయిపోయింది, మహేష్ ఫుడ్ జర్నీ అని చెప్పేసి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా పైకి కొద్దిగా స్క్రోల్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో పైన ఎడిట్ అని చూసారా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని మనకు ఆప్షన్స్ వస్తాయి, మీరు ఎట్లా యూజ్ చేసుకోవాలో చెప్తా. ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది, ఎడిట్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ప్రొఫైల్ ఫోటో అని చెప్పానుగా, ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. కవర్ ఫోటో, ఫేస్బుక్ కవర్ ఫోటో అని చూసారా, మీరు కవర్ ఫోటో ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీకి రీడైరెక్ట్ అవుతుంది, మీరు ఇంకా కవర్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ బయో ఉంది, బయో అంటే యాడ్ ఉందా, యాడ్ మీద క్లిక్ చేస్తే బయో ఓపెన్ అవుతుంది. బయో అంటే ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసి బాక్స్లో క్లిక్ చేస్తే కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. బయో అంటే ఏంటంటే మీరు మీ ఛానల్లో ఏం వీడియోలు పెడతారు, ఎట్లాంటి ఫొటోస్ పెడతారు, మీరు పబ్లిక్ని ఎట్లా ఎంటర్టైన్మెంట్ చేస్తారు, మీ ఫేస్బుక్ పేజ్ ద్వారా ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తారో బయోలో రాయాలా, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ అనుకోండి, హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సో అండ్ సో పర్సన్ ఇన్ దిస్ పేజ్, అంటే తెలుగులో ఇంగ్లీష్లో మీరు మీ ఇష్టమైన లాంగ్వేజ్లో పెట్టుకోండి. ఈ పేజ్లో మీకు కామెడీ వీడియోస్ చూడడానికి దొరుకుతాయి, లేకుంటే వ్లాగింగ్ వీడియోస్ పెడతాను మీరు చూడొచ్చు, లేకుంటే ప్రాంక్ వీడియోస్ పెడతాను మిమ్మల్ని ప్రాంక్ వీడియోస్ ద్వారా మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తాను అని చెప్పేసి ఇట్లా మీ పేజ్ గురించి రాసుకోవాలా. అది ఫుడ్ అయినా ఏదైనా సరే దాని గురించి కొద్దిగా ఇక్కడ రాసుకోవాలా, ఓకేనా. రాసుకున్న తర్వాత మ్యాటర్ రాసిన తర్వాత ఇక్కడ హైలైట్ అవుతుంది సేవ్ అని, మీరు సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది, ఓకేనా. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతున్నా. సో చూసుకోండి పేజ్ యొక్క కేటగిరీ ఇక్కడ వచ్చింది. పేజ్ దేనికి సంబంధించి ఫుడ్ అండ్ డ్రింక్ అనమాట. అలా కాకుండా మీరు దీన్ని ఎడిటింగ్ చేసుకుంటా, నాకు ఫుడ్ అండ్ డ్రింక్ వద్దు బ్రో నేను వేరే కేటగిరీ పెట్టుకుంటా అనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉందా, దీన్ని మీద క్లిక్ చేయండి. దీన్ని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ చూసుకోండి పెన్సిల్ సింబల్ వచ్చిందా, ఇక్కడికి వెళ్తుంది. సో మళ్ళీ యాస్టిస్ ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు ఏదైనా సరే, ఎంటర్టైన్మెంటు
వాట్ ఎవర్ మీరు ఏది పెట్టుకుంటే అది ఇక్కడ టైప్ చేస్తే ఇక్కడ దానికి రిలేటెడ్ కొన్ని వస్తే మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు మీరు చేసే కేటగిరీని బట్టి. ఓకేనా. సో మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోయినా ఇక్కడ చూసుకోండి మళ్ళీ మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషను మీరు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అది మీ ఇష్టం. ఎందుకంటే సమ్ టైమ్స్ వేరే వాళ్ళు కాంటాక్ట్ ఓపెన్ చేసి మన అడ్రస్ చూసి ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది, అనవసరంగా తలకాయ నొప్పి. మీరు తలకాయ నొప్పి అనుకుంటే పెట్టకండి, లేదు పెడతాం బ్రో మాకేం ప్రాబ్లం లేకుండా మీరు పెట్టుకోవచ్చు. మీ కాంటాక్ట్ హౌస్ అడ్రస్, మీ ఫోన్ నంబరు, మీ ఈమెయిల్ అడ్రస్, మీకు ఏదైనా సర్వీసెస్ ఉంటే వాటి గురించి ఎవ్రీథింగ్ మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ నేను వెనక్కి వెళ్తున్నా, ఎక్కడెక్కడ ఎలాంటి డీటెయిల్స్ యాడ్ చేయాలో చూపిస్తున్నా, అర్థం చేసుకోండి. ఎడిట్ యువర్ అబౌట్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందాక చూపించిన కదా, సో దాందే అనమాట. ఓకేనా. సో మళ్ళీ వెనక్కి వెళ్ళండి. సో మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి సో మళ్ళీ ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉందా, 3 లైన్స్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఉందా ప్రొఫెషనల్ డాష్బోర్డ్ అని, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, వెల్కమ్ టు ప్రొఫెషనల్ డాష్బోర్డ్ మహేష్, స్టార్ట్ విత్ రీల్స్ అండ్ లెవెల్స్. దీని మీద క్లిక్ చేసుకోండి. వద్దులే, క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఏం ప్రాబ్లం ఏం లేదు, క్లిక్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రాబ్లం ఏం కాదు. కానీ ఎక్స్ప్లోర్ ఆన్ యువర్ ఓన్. ఓకేనా. ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు అన్ని పైన కనిపిస్తాయి. మీ హోము, ఇన్సైట్, క్రియేషన్, గ్రోత్, మీ పేజ్ గ్రోత్ ఎలా ఉంది, మానిటేషన్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఇక్కడ కనబడతాయి. ఈ మానిటేషన్ మీకు క్లిక్ చేసడం వల్ల ఇవన్నీ ఓపెన్ అయింది చూసుకోండి. మీకు స్టార్స్ వల్ల డబ్బులు వస్తాయి, యాడ్స్ అండ్ రీల్స్ వల్ల డబ్బులు వస్తాయి, బోనస్ వల్ల పైసలు వస్తాయి, లైవ్ వీడియోస్ చేయడం వల్ల పైసలు వస్తాయి ఫేస్బుక్ నుంచి, ఇన్స్ట్రీమ్ యాడ్స్ వల్ల వస్తాయి, సబ్స్క్రిప్షన్ వల్ల వస్తాయి. ఇవన్నీ ఏంటి అంటే మీ వీడియోస్ మంచిగా రీచ్ అయితే మీకు ఇక్కడ స్టార్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయితే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దాని ద్వారా మీకు డబ్బులు వస్తాయి. సేమ్ యూట్యూబ్లో లెక్కనే ఎవరైనా సూపర్ థ్యాంక్స్, సూపర్ స్టిక్కర్స్ పెడతారు కదా, అక్కడ పేరు మార్చిర్రు సూపర్ థ్యాంక్స్, సూపర్ స్టిక్కర్స్ అని, ఇక్కడ వచ్చి స్టార్స్ అని పెట్టారు అనమాట. సింపుల్, రెండు ఒకటే. ఓకేనా. యూట్యూబ్లో మీకు వీడియోస్ చేసే వాళ్ళకి అర్థమైపోతుంది. సో నెక్స్ట్ యాడ్స్ అండ్ రీల్స్. ఈ యాడ్స్ అండ్ రీల్స్ అనే ఆప్షన్కి మనకు ఎలాంటి మానిటైజేషన్ క్రైటీరియా అవసరం లేదు. మనం పెట్టే రీల్స్ మాత్రం మంచిగా వైరల్ అయితే మాత్రం గట్టి పైసలు వచ్చేస్తాయి. జస్ట్ రీల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏముంది, ఐఎమ్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఇక్కడ ఓకే అయిపోతే ఏముంది, కింద ఇన్విటేషన్ ఓన్లీ అని ఉందా, అలా కాకుండా మీకు రీల్స్ రెగ్యులర్గా పెడితే అది మంచిగా గ్రోత్ వస్తే ఇక్కడ దీన్ని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్, ఇదంతా పోయి వేరే ఆప్షన్ వస్తుంది. ఏమని, యాడ్ డీటెయిల్స్ అని చెప్పేస్తుంది. యాడ్ టూల్స్ అని ఉంటుంది. టూల్స్ అంటే ఏంటంటే మన బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయమని అడుగుతుంది. అంతే సింపుల్. అక్కడికి వెళ్ళి మన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేస్తే మన రీల్స్ మంచి ఎంగేజ్మెంట్ పోతే వచ్చేస్తాయి అనమాట. అంతే సింపుల్, ఇంకోటి ఏం లేదు. ఓకేనా. ఫేస్బుక్లో ఓన్లీ ఇన్స్ట్రీమ్ యాడ్స్ అంటే ఏంటంటే లాంగ్ వీడియోస్ అనమాట. లాంగ్ వీడియోస్కి మాత్రమే మనకు మానిటైజేషన్ క్రైటీరియా అవసరం, కానీ మిగతా దేనికి అవసరం లే. మిగతా వాటికి అన్నిటికీ మన ఫొటోస్ పెట్టడం వల్ల అని చెప్పిన కదా, ఇక బోనస్ అనే ఆప్షన్ చూసారా, సేమ్ బోనస్ కింద ఇన్విటేషన్ ఓన్లీ ఉంది చూసారా. మనం ఫొటోస్ పెడితే దానికి మంచిగా రీచ్ వస్తే జస్ట్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు అక్కడ యాడ్ టూల్స్ అని కనబడుతుంది. ఇదంతా పోతుంది, అక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ సరిపోతుంది. ఓన్లీ మనకు ఫేస్బుక్లో మానిటేషన్ ఎక్కడ అవసరం అంటే ఇన్స్ట్రీమ్ యాడ్స్కి మాత్రమే అవసరం. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీరు లింక్ కూడా చూపిస్తా. ఇన్స్ట్రీమ్ యాడ్స్ కింద ఏముంది, 0.5 క్రైటీరియా మెట్, అంటే మీరు 5 దారులు దాటుకోవాల్సి ఉంటుంది, అప్పుడే మీకు మానిటేషన్ వస్తుందని చెప్తారు. ఇక్కడ చూసుకోండి, క్లిక్ చేసిన తర్వాత ఎలిజిబుల్ కంట్రీ అంటే అఫ్కోర్స్ మీకు ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. అది మీరు క్లిక్ చేసి ఇండియా సెలెక్ట్ అయిపోతుంది, అక్కడ ఆప్షన్లో ఉంటుంది. ఇండియా సెలెక్ట్ చేసుకుంటే గ్రీన్ టిక్ వస్తుంది. దీని తర్వాత ఇక్కడ చూసుకోండి 5,000 ఫాలోవర్స్, 60,000 వాచ్ మినిట్స్ అని చెప్పేసి ఉంది 60 డేస్లో. ఇది రీచ్ అయితేనే మీకు ఇన్స్ట్రీమ్ యాడ్స్ మానిటేషన్ అయినట్టు లెక్క. మిగతా వాటికి మానిటేషన్ అవసరం లేదు, ఇది ఒక్కటే మానిటేషన్ అవసరం. మిగతా వాటికి దీనికి ఫొటోస్ పెడితే మనకి ఇన్విటేషన్ వస్తుంది, ఇక్కడేమో రీల్స్ పెడితే మనకు యాడ్స్ అండ్ రీల్స్ వచ్చేస్తాయి అనమాట. చాలా సింపుల్ ఉంటుంది, పెద్ద ప్రాసెస్ ఏం లేదు, మీరు టెన్షన్ పడకండి. వెనక్కి వెళ్తున్నా. సో మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ అబౌట్ అని చూసారా, అబౌట్ మీద క్లిక్ చేయండి. అబౌట్ మీద క్లిక్ చేసి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి ఎడిట్ పబ్లిక్ డీటెయిల్స్ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రతి ఆప్షన్ కనబడతాయి, మీరు ప్రతిదీ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం కాకుండా. ఓకేనా. సో మళ్ళీ ఎడిట్ యువర్ బయో ఉందా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోండి ప్రతి ఆప్షన్ వచ్చేసింది. సో ఈ ప్రతి ఆప్షన్ మీరు మళ్ళీ రీఎడిటింగ్ చేసుకోవచ్చు, మరి కరెక్షన్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ కేటగిరీ చెప్పాను కదా, కేటగిరీ ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టడం కోసం ఇక్కడ 8 అనే ఆప్షన్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి.
వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ప్రీవియస్లో ఏదైనా వర్క్ చేసారా దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఎడ్యుకేషన్, మీరు ఏం స్కూల్ చదువుకున్నారు, ఏం కాలేజీలో చదువుకున్నారు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, అది బలవంతం ఏం లేదు, చేసుకుంటే మంచిగా ఉంటుంది, ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్. అంటే బేసిక్ అంటే ఇక్కడ 18 క్లిక్ చేస్తే మీ హౌస్ అడ్రస్, మీ ఫోన్ నెంబరు, మీరు అకౌంట్ ఏం కదా అన్నీ క్లియర్గా కనబడతాయి. మీరు అవన్నీ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ప్రాబ్లం ఏం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి మీ పేజ్ యొక్క డీటెయిల్స్ అనమాట. మీకు పేజ్ క్రియేట్ చేయనప్పుడు ఫేస్బుక్ సాఫ్ట్వేర్ మనకు ఒక ఐడి క్రియేట్ అవుతుందిగా, దానికి సంబంధించిన ఐడి అనమాట. సో చూసుకోండి, పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఆధార్ నేమ్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. రిలేషన్షిప్ పెట్టుకుంటే అంటే రిలేషన్షిప్ అంటే ఏంటంటే నాకు పెళ్లి కాలే కాబట్టి మీకు క్లిక్ చేసి నేను సింగిల్ అని పెట్టుకుంటాను, మీకు పెళ్ళి అయితే మ్యారీడ్ అని పెట్టుకోండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో చూసుకోండి ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడే ఉంటాయి, ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్. మీరు ఇవన్నీ కరెక్ట్గా క్లిక్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మీకు పేజ్ మంచిగా బిల్డ్ అవుతుంది. ఓకేనా. సో ఈ రకంగా మీరు పేజ్ కేటగిరీస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని పేరు కూడా కరెక్ట్గా పెట్టుకొని ఈ రకంగా మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం కాదు. సో ఇవి కూడా సేమ్ ఉన్నాయి, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఇంకోటి చూసుకోండి, దీని తర్వాత వచ్చేసి ఇక్కడ సీ మోర్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్ వస్తాయి మనకి. ఇక్కడ ఇందాక పేజ్ ఇక్కడ పేజ్ హెల్త్ ఎట్లా ఉంది, ఫేర్ తక్కువ హెల్తీగా ఉంది కదా, ఇది మంచిగా ఎక్సలెంట్ లేకుంటే గుడ్ అని రావాలి. ఇక్కడ గ్రీన్ కలర్ రావాలంటే గ్రీన్ కలర్ వస్తేనే పేజ్ మంచిగా క్రియేట్ అయిందని అర్థం. సో ఇక్కడ ఏం చేస్తుంటే మళ్ళీ ఇక్కడ సీ మోర్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని స్టెప్స్ అడుగుతుంది, ఈ స్టెప్స్ మీకు కంప్లీట్ చేస్తే మీకు పేజ్ మంచిగా బిల్డ్ అనేది చూపిస్తాను అనమాట. ఓకేనా. యాడ్ ఏ ప్రొఫైల్ పిక్చర్. ఓకేనా. ఇక్కడ మీరు ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేస్తారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి పెడతాను నేను మీకోసం. ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, ప్రొఫైల్ పిక్చర్ పెట్టేసిన, కింద సేవ్ ఉందా, సేవ్ కొట్టేసిన, చూసుకోండి యాడ్ అయిపోయిందా. ఒకసారి ఇట్లా స్వైప్ చేయండి, ఇట్లా స్వైప్ చేస్తే మీకు బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాడ్ కవర్ ఫోటో. ఒక ఫోటో పెడదాం ఏదైనా ఒకటి. రైట్ పెట్టేసిన, యాడ్ ప్రొఫైల్ కూడా పెట్టేసిన కదా, మళ్ళీ చూపించట్లేదు ఇట్లా. రైట్ అప్లోడింగ్ అంట, రెండు కూడా అప్లోడ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ మళ్ళీ పైకి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ యువర్ బయో ఉందా, ఇందాక బయో గురించి చెప్పాను కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బయో గురించి మీ పేజ్ దేని గురించి రిలేటెడ్ ఉందో దాని గురించి రాసేయండి. రాసిన తర్వాత కింద సేవ్ ఉంటుంది చూసారా, సేవ్ మీద క్లిక్ చేసేయండి. సో మళ్ళీ వెనక్కి వచ్చిన, లేకపోతే నేను రాసి చూపిస్తాను మీకు బయో గురించి. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, ఇన్ దిస్ పేజ్ ఐ అప్లోడ్ వీడియోస్ అబౌట్ ఫుడ్ బ్లాగ్స్, ఇట్లా నేను నాకు నచ్చింది రాసిన. సో కింద సేవ్ అని క్లిక్ చేస్తా, సేవ్ చేసుకోండి. సేవ్ అయిపోయిందా. ఓకే. సో ఎట్లా సేవ్ అయిపోతుందో ఇక్కడ గ్రీన్ కలర్ రైట్ మార్క్ వస్తుంది చూసారా, కంప్లీట్ పడుతుంది. సో మీరు ఇట్లా చేసుకోండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత లింక్ యువర్ వెబ్సైట్ అంటుంది. వెబ్సైట్ అంటే ఏంటంటే మీకు ఏదన్నా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఉంటే ఇక్కడ యాడ్ లింక్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ గురించి అనుకోండి, ప్లాట్ఫామ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ప్లాట్ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏముంది, ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్, ట్విట్టర్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టాగ్రామ్ అనుకుంటా, పెడదాం. ఇన్స్టాగ్రామ్ ఉందా, ఇన్స్టాగ్రామ్లో నాకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు ఏది ఉంటుంది లింక్ చేసుకోండి. సో ఇక్కడ ప్లాట్ఫామ్ నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత దానికి యూజర్ నేమ్ రాయాలి, ఏమని ఇన్స్టాగ్రామ్ అని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత కింద ఉంది చూసారా యాడ్ అకౌంట్ అని, యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ అని చూసారా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, కనెక్ట్ టు ఇన్స్టాగ్రామ్ అంటుంది. కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్కి ఈ పేజ్ కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్. సో నేను కనెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ చాలా ఉన్నాయి కాబట్టి మీకు చెప్పడం కోసం చూపిస్తున్నా కాబట్టి కనెక్ట్ చేయట్లేదు. వెనక్కి వెళ్ళిపోతున్నా, బ్యాక్ వెళ్తున్నా. సో చూసుకోండి. ఓకే, అర్థమైంది అనుకుంటే ఇక్కడ ఎట్లా యాడ్ చేయాలనో. రైట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పైకి స్క్రోల్ చేయండి. సో కనెక్ట్ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉంటుంది, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ ఇక్కడ క్లిక్ చేస్తే కానీ మీ ఫోన్ నెంబర్ వాళ్ళకి షో అవుతుంది అనమాట, వాళ్ళకి షో అవుతుంది. మీ వాళ్ళకి డైరెక్ట్ ఇక్కడ సెండ్ కోడ్ వాట్సాప్ మీకు క్లిక్ చేస్తే మీ వాట్సాప్ ఫేస్బుక్ లింక్ అంటే ఒక మెసేజ్ వస్తుంది, ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ మళ్ళీ రీఎంట్రీ చేస్తే మీకు ఫేస్బుక్లో మీ వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా మీకు డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే అక్కడ నుంచి మీకు మెసేజ్ చేస్తారు వాట్సాప్లో. ఓకేనా.
సో నాకు అవసరం లేదు కాబట్టి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నా. మీకు అవసరం ఉంటే క్లిక్ చేయండి. మోస్ట్లీ నేను ఇవ్వద్దని చెప్తాను, ఎందుకంటే చాలామంది అనవసరంగా మన నంబర్ తీసుకొని న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. కాబట్టి నేను వద్దని చెప్తున్నా, అది బట్ మీ ఇష్టం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఏ బటన్. యాడ్ యాక్షన్ బటన్ అంటే ఏంటంటే, ఇక్కడ మీరు మీ ఫేస్బుక్లో ఒక ఫోటో వీడియో పెడితే మీకు అక్కడి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే, మాకు ఎక్కువ లైక్స్ రావాలన్నా లేకపోతే మెసేజ్ రావాలని చెప్పేసి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో దాని మీద మీరు క్లిక్ చేసుకోవాలా. కాల్స్ రావాలా, మెయిల్స్ రావాలా, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో నేను బెటర్ వీటన్ని మీకు పోల్చుకుంటే మెసేజ్ కూడా బెటర్ కాబట్టి నేను మెసేజ్ మీదనే క్లిక్ చేసిన. సో నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ అని నొక్కినా. ఎందుకంటే మెసేజ్ ఒక ఫోటో పెట్టినాం, ఒక రీల్ పెట్టినాం, దాని మీకు నచ్చితే వాళ్ళు కామెంట్ పెడతారు, మెసేజ్ పెడతారు, హాయ్ బ్రదర్ అట్లా అని సరిపోయి అక్కడ నుంచి రిప్లేస్ సరిపోతుంది. మన నంబర్ పెట్టినాం అట్లాంటివి పెట్టినాం అంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, ఇష్యూ అయిపోతుంది, న్యూసెన్స్ ఇస్తారు చాలామంది అనవసరంగా. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది చూసుకోండి, ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఇందాక చెప్పానుగా స్టార్టింగ్లో. ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేయడం వల్ల చెప్పానుగా సేమ్ టు సేమ్ టాపిక్. స్విచ్ ప్రొఫైల్ అంటే మీరు ఒక ప్రొఫైల్ వాడుకొని దాని నుంచి పేజ్ క్రియేట్ చేసి ఇప్పటిదాకా కాబట్టి ఇది మీ ప్రొఫైల్కు రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయితే అక్కడ మీకు సెలెక్ట్ ఆల్ ఉంటుంది. సో ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఒక 1000 మెంబర్స్కి మనం అక్కడ సెండ్ అని కొడితే ఇన్విటేషన్ పోతుంది అందరికీ. వాళ్ళు ఓకే అనుకుంటే అక్కడ కన్ఫర్మ్ చేసుకుంటారు, మీకు ఫాలోవర్స్ వస్తారన్నమాట. అంతే సింపుల్. ఇక్కడ నెక్స్ట్ మీరు క్లిక్ చేసుకోండి. సో మళ్ళీ పైకి స్క్రోల్ చేసిన రైటే వెల్కమ్ పోస్ట్. ఓకేనా. ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి రాసుకోండి, వాట్స్ ఆన్ యువర్ మైండ్. అంటే మీ పేజ్కి ఎవరికైతే ఇన్వైట్ చేసి పిలుచుకొని ఫాలో చేయించుకుంటారో వాళ్ళకి మీరు ఒక వెల్కమ్ చెప్పాలన్నమాట. షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ చాలామంది నమస్కారం పెట్టి వెల్కమ్ సార్ అంటారు కదా, అట్లా అనమాట. సో నేను బేసిక్గా రాస్తా, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ పేజ్ అని ఏదో సంథింగ్ రాసిన. సో పైన షేర్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ యాడ్ వాట్సాప్ బటన్ ఉంది. ఇందాక చెప్పాను కదా, మీరు వాట్సాప్ నెంబర్ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు, మీ ఇష్టం. నేను మాత్రం పెట్టలేను కాబట్టి నాట్ నౌ అని కింద ఉందా దాని మీద క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ కింద షేర్ ఉంది చూసారా, షేర్ మీద క్లిక్ చేస్తున్నా, పోస్టింగ్ అయిపోతుంది. ఓకేనా. సో చూసుకోండి, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ చూపించేసిన మీకు. ఇవన్నీ టిక్కలు అయిపోతే ఇట్లా గ్రీన్ కలర్లో వస్తాయి. మీరు కనెక్ట్ చేయని దగ్గర అట్లా పెండింగ్లో చూపిస్తాయి అనమాట. ఇందాక చూసుకోండి ఇక్కడ ఎలా ఉండే, సారీ వెనక్కి వెళ్తున్నా, చూసారా ఈ లైన్ మనకు ఇట్లా జరుగుతూ వస్తుంది. ఇక్కడ దాకా వస్తే గ్రీన్ కలర్లో వెరీ గుడ్ అని ఉంటుంది, ఇక్కడ దాకా వస్తే ఎక్సలెంట్ అని ఉంటుంది అనమాట. సో నేను చాలా స్టెప్స్ స్కిప్ చేసిన, నాకు అవసరం లేదు, మీకు ఎక్కడెక్కడ స్కిప్ చేసినా మీకు చూపించిన. సో దాన్ని బట్టి మీరు చేసుకోండి. సో ఈ రకంగా మీరు ఒక పేజ్ క్రియేట్ చేసుకోండి, ఇక్కడ లోగో పెట్టుకోండి, ఇక్కడ ఒక కవర్ ఫోటో పెట్టుకోండి. సో రెగ్యులర్గా మీరు కష్టపడితే కంపల్సరీ మీకు పైసలు వస్తాయి. మళ్ళీ చూపిస్తున్నా, ఇక్కడ డాష్ బోర్డ్ చూసారా, డాష్ బోర్డ్ మీరు క్లిక్ చేసిన తర్వాత మానిటైజేషన్ అన్న ఆప్షన్లో అన్నీ కనిపిస్తాయి. ఇది ఫొటోస్ సంబంధించిన ఆప్షన్, అంటే ఫొటోస్ పెట్టి వైరల్ అయితే పైసలు దీని ద్వారా వస్తాయి, రీల్స్ పెడితే దీని ద్వారా వస్తాయి, స్టార్స్ వల్ల ఇక్కడ నుంచి వస్తాయి. ఓకేనా. లైవ్ వీడియోస్ పెట్టడం వల్ల కూడా మనకు మానిటేషన్ అయిన తర్వాత పైసలు వస్తాయి. ఇది ఒక్కటే మానిటేషన్ కావాలి, మిగతా వాటికి అవసరం లేదు, ఇది ఒక్కటే కావాలి. ఓకేనా. సో ఈ రకంగా మీరు కరెక్ట్గా బిల్డ్ చేసుకొని రెగ్యులర్గా కష్టపడితే మీకు పేజ్ గ్రోత్ వస్తుంది, మీరు సక్సెస్ అవుతారు, నాది గ్యారంటీ. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది మరి వీడియో. ఇంత దూరం కష్టపడి వీడియో చేసినా కాబట్టి మీకోసం ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మినిమం లైక్ చేయకుండా వెళ్ళకండి ప్లీజ్, నేను బాధపడతా. లైక్ చేసి వెళ్ళండి. మీకు ఇంకా డౌట్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయండి. ఇంకా కావాలనుకుంటే కింద మీరు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. ఇంకా మీ యూట్యూబ్ ఛానల్ గురించి డౌట్లు ఉన్నా, ఏం డౌట్లు ఉన్నా కాల్ మీ ఫోర్ యాప్లో నా ఐడికి, మహేష్ దమ్మాయి అనే ఐడికి కాల్ చేయండి, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది మరి వీడియో. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. వీడియోకి మాత్రం గట్టిగా లైక్ చేసి వెళ్ళండి. ఓకేనా. ఉంటాను మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.